సింగరేణి కార్మికులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న లాభాల వాటాను ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏటా దసరాకు సింగరేణి కార్మికులకు లాభాల వాటాను యాజమాన్యం అందజేస్తుంది. అయితే ఈ మేరకు 41,000 మంది సింగరేణి కార్మికులకు ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. ముఖ్యమంత్రి కార్మికులకు లాభాల వాటా కింద 2,360 కోట్లతో 34% లాభాల వాటా కింద 802 కోట్లు చెల్లించనున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికులకు 34% లాభాల వాటా ప్రకటించడంపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్మికులను ప్రభుత్వం మరోసారి మోసం చేసిందని టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ డివిజన్లోని అన్ని గనుల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ విధానాలపైన రానున్న రోజుల్లో ఆందోళన చేపడతామంటున్న టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు సురేందర్ రెడ్డితో మా కరెస్పాండెంట్ నరేష్ కుమార్ ఫేస్ టు ఫేస్. సింగరేణి కార్మికులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి లాభాల వాటను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నిన్న ప్రకటించారు. మరి ఈ క్రమంలోనే సింగరేణి కార్మికులకు గత ఆర్థిక సంవత్సరం సంబంధించినటువంటి వచ్చినటువంటి లాభాల్లో 34% లాభాల వాటాను ప్రకటిస్తూ ముఖ్యమంత్రి ప్రకటించారు. మరి ప్రకటించినటువంటి ఈ నేపథ్యంలో ఇటు సింగరేణి కార్మికులు కూడా ఇటు ఎన్నో ఆశలతో ఎదురు చూసినటువంటి ఆశల గల్లంతు చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. సింగరేణి కార్మికులు ఏదైతే ఉన్నారో ఆశించినంత మేర లాభాల వాటను తమకు పంపిణీ చేయలేదన్నట్టు ఇటు నిరాశలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ క్రమంలోనే ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి శ్రీరాంపూర్ 3 మైన్ గనిప వద్ద ఉన్నాం. దీనికి సంబంధించి టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు కె సురేందర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి కార్మికులు ఉన్నటువంటి ఆశలు ఏ విధంగా ఉన్నాయి, మరి ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించిందనే విషయాలు ప్రస్తుతం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి. చెప్పండి, ఇంతకుముందు వచ్చినటువంటి లాభాల వాటను ఇప్పుడు నిన్న ప్రకటించిన లాభాల వాటకు తేడా ఏంటి, మరి ముఖ్యమంత్రి ఎందుకు ఇంత జాప్యం చేశారు? మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సింగరేణి కార్మికుల మీద ఉన్న తన కక్షను నిరూపించుకున్నది. ఎందుకంటే 1998-99 నుంచి ఈ లాభాల వాటా సింగరేణిలో ఉంది. అంచెలంచెలుగా 10% నుంచి 2012 వరకు, అంటే టీబీజీకేఎస్ అధికారంలోకి రాకముందు వరకు 13 సంవత్సరాల్లో 6% పెరిగింది. కానీ 2012లో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గెలిచిన తర్వాత దాన్ని 17%, తర్వాత 18% తీసుకొచ్చిన తర్వాత 2014 తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత సింగరేణి కార్మికులంటే అమితమైన ప్రేమ ఉన్న కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు మేము ఎన్నికల్లో పోయినట్టు ఇచ్చిన మాట ప్రకారం 25%కి 2017-18 వరకు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత కరోనా కాలంలో కూడా ఎవ్వరు కూడా ఈ లాభాల వాటా ఇవ్వరనుకుంటే కూడా ఆ రోజు అప్పటి ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఆలోచించి మనకున్న డిపాజిట్స్ మీద వచ్చిన వడ్డీని కూడా లాభాల మీద చూపించి సింగరేణి కార్మికులకు లాభాల వాటా అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చిన చరిత్ర ఉంది. అలాగే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం మరియు టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం అయ్యేంత వరకు, అంటే 2023 వరకు 32%గా లాభాల వాటా ఇచ్చేవాళ్ళం. కానీ గత సంవత్సరం 2023-24 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాలను ప్రకటించండి అని మేము ఇక్కడ బావుల మీద ధర్నాలు, రాస్తా రోకోలు చేస్తుంటే దానికి వెరిసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సింగరేణి యాజమాన్యంతో అక్కడ ప్రకటన చేసే ముందు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్న వేదిక మీద ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఈ సంవత్సరం కంపెనీకి 4,701 కోట్ల నికర లాభాలు, అంటే ట్యాక్సెస్ తీసిన తర్వాత వచ్చినాయి. అందులో నుంచి గత ప్రభుత్వం 32% ఇచ్చింది కాబట్టి మేము 33% ఇస్తున్నామని ప్రకటించడం జరిగింది. అదే వేదిక మీద గుర్తింపు సంఘం అధ్యక్షులు కామ్రేడ్ వాసిరెడ్డి సీతారామయ్య గారు మరియు ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ గారు ఉన్నారు. తెల్లవారి కంపెనీ సీడియన్ అంటే అధికార ప్రతినిధి కూడా 33% లాభాల వాటా ఎన్సీడబ్ల్యూ ఎంప్లాయీస్కి 4,701 కోట్ల మీద ఇస్తారని చెప్పి, అంటే అనుకున్న ఒక్కొక్కరికి 3 లక్షల పైన వస్తుందని చెప్పి అనుకున్నాం. 1,560 కోట్లు పంచాల్సిన దాన్ని మళ్ళీ ప్లేట్ పిరాంచి అందులోకి వెళ్ళి 2,289 కోట్లు ఫ్యూచర్ డెవలప్మెంట్ కొరకు అని చెప్పి పక్కకు పెట్టామని చెప్పి కేవలం 2,412 కోట్ల మీద ఇచ్చిన 33% అంటే 796 కోట్లు మాత్రమే కార్మికులు ఇచ్చి గత సంవత్సరం మోసం చేశారు. జరిగిన మోసాన్ని గుర్తించిన తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం బాయిల మీద నల్ల బ్యాడ్జీలు పెడుతూ నిరసనలు తెలియజేస్తూ తప్పనిసరిగా మొత్తం 4,700 కోట్ల మీద పంచాలి 1,100 కోట్లు, అంటే అప్పుడున్న గుర్తింపు సంఘం వాళ్ళు కూడా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తప్పులు చేస్తుంది, 2,412 కోట్లు మాత్రమే వచ్చినాయి అన్నారు. ఈ రోజు వాళ్ళు నిన్న మాట్లాడిన దాంతో వాళ్ళు మాట్లాడిన తప్పని తేలింది. ఈ సంవత్సరం ఇంత 6 నెలలు ఆర్థిక సంవత్సరం అయినా కూడా కనీసం లాభాలు ఎన్నొచ్చినాయి కూడా ప్రకటించకపోవడం, కాళేశ్వరం పుష్కరాలకు సింగరేణి నిధులు వాడడం, ఉస్మానియా యూనివర్సిటీ అక్కడ లైబ్రరీకి సింగరేణి నిధులు వాడడం, అలాగే మొన్న 33 జిల్లాలకు ఎడ్యుకేషన్ కొరకు అని చెప్పి 149 కోట్లు వాడితే లాభాలన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు సింగరేణి కార్మికులు అన్యాయం చేస్తారు. మెడికల్ బోర్డు ఎట్లయితే రద్దు చేస్తున్నారో ఇది కూడా అన్యాయం అయ్యే అవకాశం ఉందని కార్మికుల పక్షాన పోరాడవలసిన తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం బాయిల మీద నల్ల బ్యాడ్జీలు పెట్టించి జీఎం కార్యాలయ వద్ద ధర్నా చేయించి ఈ నెల 2వ తారీఖున కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ తర్వాత ఈ నెల 19వ తారీఖున హైదరాబాద్లోని సింగరేణి భవన్ను కూడా ముట్టడించడం జరిగింది. దానికి వెరసి
కలిసి మొన్న మాట్లాడుకొని వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు నిన్న వేదిక మీద ముఖ్యమంత్రి గారిని అదేదో వాళ్ళ ఫంక్షన్ అన్నట్టుగా పార్టీ కార్యక్రమం అన్నట్టుగా మొత్తం ఎంపీలను ఎమ్మెల్యేలను మొత్తం రాష్ట్ర మంత్రివర్గాన్ని అందరినీ అక్కడ పిలిపించి నామమాత్రంగా గుర్తింపు సంఘం అధ్యక్షులు సీతారామయ్య గారిని మరి జనకప్రసాద్ గారిని కూడా పిలిపించిన తర్వాత మొత్తం అబద్ధాలు మాట్లాడి ఈ సింగరేణి కార్మికులను నట్టేట ముంచడం జరిగింది. ఈ సంవత్సరం వచ్చిన లాభాలు 6,394 కోట్లు నికర లాభాలు ఆఫ్టర్ ట్యాక్సెస్ అని స్వయంగా మల్లు బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది వేదిక మీద. దాని మీదకి వెళ్ళి 33% నుంచి పెంచకున్నా పర్వాలేదు, ఒక్కొక్కరికి 4-5 లక్షలు వస్తాయని మేము సంతోషపడ్డాం. కానీ అట్లా జరగకుండా ఆ సమయంలో అందరూ టీవీలకు అతుక్కుపోయి చూస్తున్నారు ఏమొస్తుందో ప్రకటనని. కానీ దాని మీదకి వెళ్ళి 4,034 కోట్లు పక్కకు పెడుతున్నాం, కేవలం 2,360 కోట్ల మీద 34% ఇస్తున్నామని ఏదో ఘనత వహించినట్టుగా వాళ్ళు చెప్పడం నిజంగా సిగ్గుచేటు. ఇది ఇక్కడి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఏదైతే సింగరేణి సంస్థకు సంబంధించిన లాభాల వాటా ప్రకటన ఏదైతే ముఖ్యమంత్రి చేశారో మరి వాటికి సంబంధించి పూర్తి స్థాయి నికర లాభాలకు మొత్తం సంస్థ అభివృద్ధి కోసం ఒక 4,000 కోట్ల రూపాయలను పక్కన పెట్టడం అనేది దానికి స్పష్టత లేదని, గత ఏడాది కూడా పక్కన పెట్టినటువంటి నిధులకు సంబంధించి సింగరేణి సంస్థలో ఏమాత్రం అభివృద్ధి చేయలేదు, వాటిని ఏం చేశారో అనే లెక్కలు కూడా చూపడం లేదంటూ టీబీజీ కేసు ఉపాధ్యక్షులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో నరేష్, మెగా 9 టీవీ, మంచిర్యాల.